వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. 2034 కల్లా నయా హైదరాబాద్ ప్రపంచమంతా విశ్వనగరం వైపు చూసేలా తీర్చిదిద్దుతామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు అభివర్ణించారు. గోదావరి జిల్లాలతో 365 రోజులు మూసీలో నీరుండేలా రివర్ ఫ్రంట్ ని ప్లాన్ చేస్తున్నామంటూ తెలిపారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని కొంతమంది అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునే దొంగలకు ప్రజలే బుద్ధి చెప్పాలంటూ పిలుపునిచ్చారు. మధ్యతరగతి ప్రజల కోసం నగరంలో రాజీవ్ స్వగృహ ఇళ్లు నిర్మిస్తామంటూ ప్రకటించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఎమ్మెల్యేగా పోటీకి 21 ఏళ్లు చాలు. రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేసుకుని చట్టాన్ని సవరించుకుందామంటూ పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధికి రాజీవ్ గాంధీ గారే స్ఫూర్తి అంటూ కూడా పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ప్రతిపక్షాలన్నీ మద్దతు ఇవ్వాలి, మన సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించుకుందామంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు పిలుపునిచ్చారు. రాజ్యాంగంపై దాడి చేసిన వారికి, రాజ్యాంగానికి రక్షణగా నిలిచిన వారికి మధ్య జరుగుతున్న పోరాట నేపథ్యంలో దేశంలో ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు తెలపాలంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం పాటుపడే వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. ఆయన్ని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ కూడా పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు గెలిస్తేనే సభ సజావుగా సాగుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక జాతి ఆత్మ కోసం జరిగే సైద్ధాంతిక సిద్ధాంత యుద్ధం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం పదవి కోసం జరిగే పోటీ మాత్రం కాదంటూ కూడా అభివర్ణించారు. సంసద్ భవన్ లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఇండియా కూటమి ఎంపీలు అందరూ కూడా హాజరయ్యారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. దేశంలోని సంస్కరణలకు ఆద్యుడు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. సాంకేతిక రంగానికి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారు పెద్దపీట వేయడం వల్లే నేడు మన దేశం అగ్రదేశాల సరసన నిలిచిందంటూ కొనియాడారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. జీవిత ఆరోగ్య బీమా సేవలపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీని తగ్గించినా లేదా రద్దు చేసినా ఆ ప్రయోజనం అంతిమంగా ప్రజలకు చేరాలంటూ కేంద్ర మంత్రుల బృందానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు సూచించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే లైఫ్ సైన్సెస్ రంగంలో 54,000 కోట్ల పెట్టుబడులు, అలాగే 2 లక్షల ఉద్యోగాలు వచ్చాయంటూ ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో లైఫ్ సైన్సెస్ రంగం అత్యద్భుతమైన ప్రగతి సాధించి గ్లోబల్ లీడర్ గా ఎదిగిందంటూ అభివర్ణించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. పేదలకు ఇల్లు నిర్మించడంలో గత 10 ఏళ్ల కాలంలో ఆనాటి పాలకులు కేవలం మాటలకే పరిమితమైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదర్శ పాలనలో, ప్రజాప్రభుత్వంలో మరి ఇందిరమ్మ ఇళ్లను ఆచరణలో చూపిస్తున్నాము, చేతల్లో చూపిస్తున్నామంటూ హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అభివర్ణించారు.